రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం జరిగింది. తల్లి ఆత్మహత్యను తట్టుకోలేక కుమారుడు కూడా తనువు చాలించాడు. సిరిసిల్ల మానేరు వాగులో దూకి నిన్న తల్లి సూసైడ్ చేసుకుంది. శవం ఇవాళ దొరికింది. దాన్ని జీర్ణించుకోలేని కుమారుడు అభిలాష్ అదే వాగులో దూకి చనిపోయాడు. అతడు సిరిసిల్ల సర్దాపూర్ 17 బెటాలియన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు. ఇద్దరి ఆత్మహత్యలతో స్థానికంగా విషాదం నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి శ్రీనివాస్ చెప్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఏంటి తల్లి కొడుకు ఇద్దరు ఆత్మహత్యలకు కారణాలు ఏం తెలిసాయి? పూర్తి అప్డేట్ ఇవ్వండి. స్వామి, 24 గంటల వ్యవధిలోనే తల్లి కొడుకు ఇద్దరు కూడా ఒకే చోట అంటే మానేరు వాగులోనే దూకి ఆత్మహత్య చేసుకోవడం నిజంగా స్థానికంగా విషాదాన్ని, అలాగే ఆ విధులు అంటే కొడుకు అభిలాష్ TGSP లో 17వ బెటాలియన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు. ఆయన ఆ డిపార్ట్మెంట్ లో కూడా కొంత విషాదం అయితే నెలకొంది. తల్లి ఆ కుటుంబ వ్యవహారాల కారణంగానే ఆ తల్లి మానేరు వాగులో దూకి ఆత్మహత్య చేసుకుంది. అయితే మిస్సింగ్ కేసుగా నమోదు చేసిన పోలీసులు పరిసర ప్రాంతాల్లో వెతికారు. ఈ రోజు మధ్యాహ్నం ఆమె మృతదేహం, తల్లి లలిత మృతదేహం బయటపడింది. అయితే తల్లి మృతదేహాన్ని చూసిన తర్వాత కొడుకు కూడా ఒక్కసారిగా అదే వాగులో దూకాడు. అయితే అక్కడ దూకిన సమయంలో మిగతా వాళ్లకు ఈత రాకపోవడంతో అతన్ని కాపాడే ప్రయత్నం చేయలేకపోయారు. దీంతో అభిలాష్ కూడా అదే మానేరు వాగులో ఆత్మహత్య చేసుకున్నారు. ఘటనకు సంబంధించిన కేసు నమోదు చేసుకుని పోలీసులు పూర్తి వివరాలు ఆరా తీస్తున్నారు. స్వామి, రైట్ శ్రీనివాస్.